కాటుకెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరను మనసే, అయ్య బాబు ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సబ్బడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే, కස්සదియా గుండెల్లో నా మట్టే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు పటాస్ఫుల్ చూపిందాస్. ఈ రోజు వెనస్డే అంటే ఎవడు పోటుగాడు. అండ్ అందరికి యాజ్ యూజువల్ తెలిసినట్టే మా రచ్చగాళ్ళి పోటుగాలు అండ్ రచ్చగాళ్ళ నుంచి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ సద్దాం హుస్సేన్. మా సునామీ గాలి నుంచి వచ్చేస్తున్నారు నా పెదనాన్న గాలిపటాల సుధాకర్ అలాంగ్ విత్ మై అన్నయ్య పీకిన ప్రసాద్. ఒకటి అర్థం కాదు, లాస్ట్ ఎపిసోడ్ లో చెడ్డి వీకిండ్రు, ఎప్పుడు పెయింట్ కొట్టిర్రు. అసలు మా పెద్దనాన్న మీకు ఏం తప్పు చేస్తున్నారు? శీలానికి రక్షణ లేదా? లెట్స్ స్టార్ట్ ఫస్ట్ జోక్ బై ద భాస్కర్. ఇవాళ జోకులు సుధాకర్ పేర్లకు పోవాలా నీకుందిరా? నాన్న నీకు పర్సనాలిటీ ఉండొచ్చు, నా దగ్గర కంటెంట్. కంటెంట్ కలర్ లో ఉంటే సరిపోతారా, టంగ్ లో ఉండాలి. హలో హలో బ్రదర్స్, డైలాగ్ వారు కాదు జోక్స్ వారు. మూసుకొని పోయి కూర్చో పెద్దనాన్న. నేను చదువుకునేటప్పుడు ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే వాళ్ళం ఇన్స్పెక్షన్ అని చెప్పి జరుగుతూ ఉండేది. ఇలా ఒక క్లాస్ ఒక ఇన్స్పెక్టర్ గారు వచ్చి రాగానే స్టూడెంట్స్ అందరూ నించున్నారు, కూర్చున్నారు. అరే శివ ధనస్సుని విరగొట్టింది ఎవడరా అని చెప్పి నించోబెట్టి అడిగాడు. వాడి ప్యాంట్లో పాస్ పోసేసుకున్నాడు. సార్ నేను కాదు సార్, నాకు తెలియదు సార్ అని. మాస్టర్ని పిలిచాడు. ఏంటంటే పాఠాలు చెప్తున్నాడు, కాదంటున్నాడు. సార్ ఖచ్చితంగా చెప్తున్నాడు సార్, క్లాస్ లో ఉన్న వాళ్ళు పెంకోడు వీడు ఒక్కడే, ఎరగొడితే వీడు ఎరగొడతాడు సార్. ఆ ఇన్స్పెక్షన్కి వచ్చిన ఆయన ఇలా చూశాడు, వీడు ఎంత పెద్ద యాదవ్ కాకపోతే ఆడికి సపోర్ట్ చేయడం ఏంటని చెప్పేసి ప్రిన్సిపల్ని పిలిచాడు. పిలిచి ఏమండి నేను శివధనుస్సు విరగొట్టామని చెప్పి ఆయన అడిగితే వాడు నాకు కాదంటున్నాడు, ఈ మాస్టర్ చూస్తే వాడు ఎరగొట్టాడు అంటున్నాడు, అసలు ఏం జరుగుతుంది స్కూల్లో, మీరుండి ఏం చేస్తున్నారు అనగానే ప్రిన్సిపల్ గారు, సార్ క్షమించండి సార్, మీరు కోప్పడకండి, దానికి ఎంత ఖర్చు అవుతుందో చెప్తే నేను ఇచ్చేస్తాను సార్. ఏంద్రా బాబు ఇది 80s జోకులు 70s జోకులు. ఇప్పుడు వస్తుంది 2050 జోకు. మామూలుగా ప్రతి వస్తువుకు ఒక బాధ ఉంటుంది. ఇప్పుడు ఆ సోఫాకి ఒక ప్రాణం ఉంటుంది నేను అనుకుంటాను. ఒక నిమ్మకాయకి, ఒక టెంకాయకి, ఒక అట్టిపండికి, ఒక మబ్బుకి, ఒక దారికి, ఒక కర్ర మొక్క పొడికి, ఇలా బాధలుంటాయి. పనులు మాట్లాడుకుంటాయి. నిమ్మకాయ అంటుంది, నా బాధలు ఎవరు చెప్పుకోవాలి, కొనుక్కొస్తారు బానే ఉంది, చూడగానే చాలా స్మార్ట్ గా అద్భుతంగా ఉంటాను. కోస్తారు, కోసి పిండుతారు. ఎంత పిండుతారంటే మన్నవాడ పిండి 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 రసం వచ్చింటది, ఆయన పిండుతారు కొడుకు. ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా పిండుతుంటే. వాడి నిమ్మకాయ అది, నీ నిమ్మకాయ కాదు, వాడి నిమ్మకాయ అది. ఓ మీ బాధలు పోసుకుంటే నా బాధ చెప్తే మీది అయిపోతారమ్మా. టెంకాయ చెప్తుంటది, ఇక నన్ను తీసుకొచ్చి భూమి మీద పటాని కొడతారు కొడుకులు, నెత్తి జిమ్మంటే తెలుసా. ఆయన గలీజ్ నా కొడుకులు వచ్చాక తాగుతారమ్మా.
ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరా? ఇద్దరే. నువ్వు నేనుంటే నలుగురు అవుతాం. రాత్రి ఏం జరిగిందో తెలియదు, ఉదయం లేచి భార్య భర్తలు మాట్లాడుకుంటున్నారు. చి, మీరు ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదండి. ఏం చేశారంటే రాత్రి 12 గంటలకు మీరు నిద్రలో ఏం చేశారు తెలుసా? ఏం చేశారంటే డార్లింగ్ డార్లింగ్ అన్నారు. అవునా, అయితే ఆ టైంకి నాకు ఖచ్చితంగా కాజల్ కళ్ళలోకి వచ్చింది అన్నారు. మళ్ళీ కాసేపు పైకి ఏంటి మీరు 2 గంటలకు ఏం చేశారు తెలుసా? అబ్బా ఏం చేశాను, అబ్బా నేను ఏం చేశాను చెప్పవే. మీరు నన్ను ఊపిరి ఆడకుండా చేసి ఉక్కిరి బిక్కిరి చేస్తారు తెలుసా అంది. అంటే ఆ టైంకి సన్నీ లియోన్ నా కళ్ళలోకి వచ్చి ఉంటుంది. కానీ ఏమంటే 5 గంటలకు మాత్రం మీరు పటాష్ షోలో రవణ సుధాకర్ని ఎలా అయితే కుక్కను కొట్టాడు కొడతారు అలా కొట్టారండి, కిందనేసి పీక మీద కాలేసి తొక్కారండి అంది. అయితే ఖచ్చితంగా అప్పుడు నువ్వే కళ్ళలోకి వచ్చి ఉంటావు అన్న. నిమ్మకాయ పిండుడు, టెంకాయల రసం తాగుడు, ఇవి జోకులని. నువ్వు మీ రవి తప్పితే ఎవ్వరు చప్పట్లు కొట్టట్లేదు సార్. అందరూ కొట్టారు మీరు తప్ప. రచ్చరవి ఇంట్లో ఒక్కడున్నాడు అని అనుకుంటున్నాడు. మెల్లగా టీవీ ఆన్ చేశాడు, వెనక ముందు చూశాడు, ఎవ్వరు లేరు. ఆహా ఇదేదో బాగుందని ఎఫ్ ఛానల్ చూస్తున్నాడు. అందులో మామూలుగా అమ్మాయిలు ఎలా వస్తారు తెలుసా? పొట్టి పొట్టి బట్టలు డ్రెస్లు వేసుకొని. మరింత దరిద్రంగా నడవర్రా. నడుస్తారు. రచ్చరవి పెద్ద లేకల ఫ్యామిలీ కదా. నేను రచ్చరవి అంటున్నాను. ఫ్యామిలీ జోలికి రాకు. కొంతమంది అయితే ఈడి వరకు వేసుకుంటారు కదా, మన అంటాడు. తీరా వస్తే మెల్లగా చూస్తుండో సౌండ్ తగ్గించాడు, అంత బానే ఉంది. సడన్ గా వాళ్ళ అబ్బాయి ఇచ్చాడు. డాడీ ఏం చేస్తున్నావు డాడీ అంటే, ఏం లేదురా వాళ్ళు ఎంత బీద వాళ్ళు చూడు, పాపం వాళ్ళు బట్టలు లేక చిన్న చిన్న గుట్టలు వేసుకొని చిరిగిపోయిన బట్టలు వేసుకొని వాళ్ళు నడుస్తుంటే బాధ అనిపిస్తుందిరా, వాళ్ళకి చేస్తున్న సలా అనే తర్వాత కొడుకు అర్థమైంది. కొడుకు వచ్చాడు, డాడీ ఒక విషయం చెప్పానా? చెప్పు. ఇక్కడ పాపం చాలా బీదగా ఉన్నారు కదా వీళ్ళంతా లేడీస్, వాళ్ళు చూస్తున్నావు కదా, నా దగ్గర సీడ్లు ఉన్నాయి డాడీ, అసలు వాళ్ళు ఇంకా బీద, వాళ్ళు ఏముండవు అన్నాడు. సుధాకర్ ఏంటంటే ఆకలి వస్తే తట్టుకోలేడు. ఒక రోజు గబగబా హోటల్ పరిగెత్తుకుంటాడు. సార్ ఏం కావాలి సార్ అంటే, నాకు జ్యూస్ కావాలి. జ్యూస్ అంటే 10 minutes టైం పడుతుంది. సార్ ఏదో తీసుకురా అని చెప్పి అన్నాడు. మనోడు గ్యాస్ చేయమంట, ఎసిడిటీ, తాగపోతే చచ్చిపోతాడు. ఎదురుకుండా ఒక ఆయన పేపర్ చదువుతున్నాడు, ఆయన ముందు జ్యూస్ ఉంది. అది అలాగే పేపర్ చదువుతాడని చెప్పి టప్పటక్క జ్యూస్ తాగుతూ మధ్యలో ఏగొచ్చింది, పుచ్చుకొని వాంతి చేసి మళ్ళీ అటు ఇటు చూడకుండా వాడు ముందు పెట్టేశాడు. ఆడు ఇలా పేపర్ తీసి, నువ్వు కూడా వాంతి చేసుకున్నావా? ఇప్పుడు లాస్ట్ జోక్ తెలిసిపోద్ది ఎవడు పోటుగాడు. కమాన్ పెదరన్నా. ఎప్పుడైనా ఎక్కడైనా పోటుగాడు మా బుల్లెట్. మీరంతా జూజుబి నాన్న. ఎవడ్రా ఇప్పుడు జుజుబి? చూడు నాన్న, చూపి నాన్న. అరే సారీ అమ్మా, గాడి చేసే పని గాడి చేయాలి, గుర్రం చేసే పని గుర్రం చేయాలి. యాంకరింగ్ చేసే పనులు మధ్యలో డిస్టర్బ్ చేస్తారంటే జోక్ అయిపోవాలి వద్దరు. ఇప్పుడు నేనున్నాను నీకు, రెడీ కమ్. ఏనుగు అదేది మన దోమ 2 పెళ్లి చేసుకున్నాయి. ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు. పాపం ఏంటంటే ఏనుగు వచ్చేసి బయట కూర్చుంది, అంత పెద్ద శరీరం కదా, వచ్చి బయట కూర్చుంటే దాని చుట్టాలంతా అడిగారు, పిచ్చిదానవా ఇవాళ మీకు ఫస్ట్ నైట్ బయట కూర్చుని అది సిగ్గుందంటే, ఏం చేయడమే అది లోపల హాల్ అవుట్ పెట్టుకు కూర్చుంది. బయట ఉన్నది ఏనుగు కాదురా, దోమని అడిగితే అప్పుడు చెప్పాలా, ఏమే బయట ఉన్నావంటే ఏనుగు ఆల్ అవుట్ పెట్టిందని చెప్పాలి. ఆల్ అవుట్ కి ఏనుగులు చావడం అంటారా నీ అయ్య. జోకు ఫస్ట్ కరెక్ట్ చెప్పడం నేర్చుకోరా. కాదు నర్మయ్.
కంటెంట్ వార్ లో నా సైడ్ నుంచి వచ్చేస్తున్నాడు సద్దాం హుస్సేన్. కంపనుడు విధ్వంసకుడు ప్రబలించేదాకా ఆగడు. అన్న రవేనా గెటప్ చూసినావా? పైలట్ గెటప్. ఈడేంటి టాయిలెట్లు గడుపుకునే వాళ్ళు ఉంటారు, ఈ పైలట్ ఏందనుకుంటున్నారా? చెప్తా అన్న. పైలట్ అని ఎందుకంటారు తెలుసా? పైన లైట్ వేసుకొని పోతాడు కాబట్టి పైలట్ అంటారు. బా ఏ బాబా అన్నారు. పైన లైట్ వేసుకునే పైలటా? ఇక నేను మా ఊర్లో తిరిగేటప్పుడు గాలికి తిరిగేటోని. ఒకసారి అందరూ ఉఫ్ అన్నుర్రి గిట్లా తిరిగేటోని. ఇక గాల్లో తిరిగేటోళ్ళకి పని పట్టలు ఏముండవుగా. ఇక గల్లీలో తిరుగుడు పోరీలు పటాయించడు. ఇక గల్లీకి పోయి పోరిని పటాయించి చక్కగా దాని ఏ దగ్గర పోయి ఏయ్ నీ బిడ్డ నేను లవ్ చేసిన పెళ్లి చేసుకుంటా అన్న. గంతే నేను పక్కకు వచ్చాను కదా, దాని ఇంట్లో ధనియాలు పడి దంచారు. రే ఎందుకు చెప్పారు మా నాన్నకి? నేను ఇంట్లో ఎన్ని మాటలు పడుతున్నాను తెలుసా? మాటలే కదా పడుతున్నావు, ఏదో బిల్డింగ్ పైన పడినట్టు ఫీల్ అవుతావు. అరే ప్రతి ఒక్కరు ఏదో టాలెంట్ ఉంటుందిరా. నువ్వేం చేస్తావురా? చపాతులు బాగా చేస్తా. చపాతులు కాదురా, ప్రతి ఒక్కరు టాలెంట్ ఉండదురా. బతకడానికి ఏం చేస్తావురా? బతకడానికి నేనేం చేయ? హ్యాపీగా ఆటో ఉంటది, ఇక ఆటో వేసుకుని ఊరా తిరుగుతాట. ఇక ఆటో తోలరా. ఆటో తోలితే మా అయ్యా నీకు ఇచ్చి పెళ్లి చేస్తారా? అమ్మ సవగొడుతుంది. సరే ఆటో పని చేద్దాం. ఇక ఆటో తోలుతానా? ఆటో 500 స్పీడ్ పోతానా? వెనకలోకి ముసిలి కూర్చుంది. ఒరే మనవాడా గిట్ట స్పీడ్ పోతున్నావేంద్రా? భూమి మీద వణిరా, గాల్లో వణికిరా అన్నదన్న. ఇంకా రోడ్డు మీద నడుచుకుంటూ పోతానా. గాల్లో వణికిరా అన్నం తింటున్నా ఇంట్లో. గాల్లో వణికిరా ఏమ్రా కథలు పడుతున్నావు రావులే. చివరికి పాయకన్నా పోయినా కూడా గాల్లో వణికిరా అది వినపడుతుంది నాకు. కడి ఎత్తే పైలట్ ఎగ్జామ్ జరుగుతున్నాయన్న. ఎగ్జామ్ జరుగుతా అంటే గదేదన్నా అది బార్ కూడా వైన్స్ కూడా ఏదో రెస్టారెంట్ కూడా ఉంటది కదా. బార్ కూడా మొత్తం గుడ్డిగా మొత్తం ఫిల్అప్ చేసిన. కడి ఎత్తే అవే కరెక్ట్ అయినాయి. టాపర్ అయితే ఇక ట్రైనింగ్ పోవాలి కదా. ఇక ట్రైనింగ్ పోయినా. ట్రైనింగ్ లేపాడు. ఏ వాట్ ఇస్ యువర్ నేమ్? మై నేమ్ అమ్మ కొడుకు అక్బర్ సలీ మనార్కలి. యు గోయింగ్ ఇన్ ఎయిర్. తెలుగులో చెప్పరా దిమాగ్ ఖరాబ్ చేయకు. ఇక నువ్వు గాల్లో పోతా అంటే ఇక మేఘాలు వచ్చినాయి. అప్పుడు ఏం చెప్తావు? ఏముందిరా భయ్, ఫస్ట్ ప్యాసింజర్లు పరిచయం కావద్ది. అందుకే మేఘాలు అయితే పంచి పాట పెడతా. మేఘాలలో ఓకే లెట్స్ గో. ఇప్పుడు మనం ఫ్లైట్ ఎక్కాలి. ఫ్లైట్ దగ్గర తీసుకోపోయిందన్న. ఓకే యూ స్టే హియర్ ఐ కమ్. స్టే అంటే ఓరాబాయ్ ఆటో తోలినా విమానం తోలినా. విమానం స్టార్ట్ చేసినా. ఇక విమానం స్టార్ట్ చేసి ఇక గాల్లోకి లేస్తే ఒక్క నిమిషం. ఇంకా ట్రైనింగ్ వచ్చిన కొత్తలో అడిగినా, అరే గోల్కొండ చూస్తా, షామినార్ చూస్తా, ట్యాంక్ బండ్ చూస్తా అని. కొడుకులు వదలలే. ఇప్పుడు విమానం తీసుకుని మొత్తం ట్యాంక్ బండ్ చుట్టూ తిప్పినా. గోల్కొండ ఒక రాజు కోటకెళ్ళి గిట్ల తిప్పి షామినార్ సందుకెళ్ళి గిట్ల లేపినా. అప్పుడు ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. హలో అమ్మా మా ఏమా ఏమిరా పండగకి ఇంటికి రావా? పండగ ఇక్కడ పాయగానే ఉనితలేదు, నన్ను పండగకి పంపిస్తారా? చచ్చిపోరా అండి చచ్చిపో. ఇప్పుడు వస్తాను బండి తిప్పినా. ఇంకా ఊర్లో విమానం దిగుతా అంటే ఊర్లో వాళ్ళనా ఇంకా కాకేంద్రా నాయన తెల్లగా ఉంది. పక్కనోడనా? అది కాకి కాదురా వై కొంగ. విమానం దిగుతుంది. ఫ్లైట్ దించి అందరికి కడి ఎత్తి మోగుతుంది. హలో అమ్మ కొడుకు వేరాడు. ఫ్లోలో బండి వేసుకొచ్చినా కదా. ఇప్పుడు ఏమైంది చెప్దాం సార్. ఇక ఈ బండి ఎక్కినా కదా గాల్లోకి ఫ్లయింగ్ సార్. ఓర్ని యొక్క ఇంజన్ బుడుక్ సౌండ్. ఐ థింక్ వాటు ఓర్ని యొక్క వాటర్ పెయింట్ కింద చూసింది సార్. దేర్ ఇస్ 4 మౌసెస్ సార్. మౌసెస్ అంటే ఏంటి? ఎలకలు. మొత్తం వైర్లు మొత్తం కటింగ్ సార్. ఐఎమ్ ఫీలింగ్ సార్ ఓ మై గాడు మై లైఫ్ గోన్ గాడు. ఐ మీన్ ఏంటి సార్? మై లవర్ దిక్కులేని గాడు. అమ్మ కొడుకు యూ ఫైన్ సార్. నేను పేదోని సార్, మీరు ఫైన్ ఎత్తిన అవలా కాదు. నో మ్యాన్ ఐ టాకింగ్ దాట్ నాట్ ఫైన్. యూ ఫైన్ నేను మంచిగున్నా. ఇక ఏం చేసిన గా ఫ్లైట్ ని వెనకాల ట్రాక్టర్ గట్టి హైదరాబాద్ తీసుకొచ్చిన. మళ్ళా ఇంకా నన్ను రాట్లతో కొడతారని చెప్పి అనుకున్నా. అందరు దండలు పట్టుకున్నారు. యూ డన్ వెరీ వెల్ మ్యాన్. ద ఇంజన్ ఇస్ ప్రాబ్లమ్, ద ఫెయిల్. యూ సక్సెస్ఫుల్లీ ల్యాండింగ్ మ్యాన్. ఏమంటాను అర్థమైతలేదు. యూ ప్రమోషన్ పెద్ద ఫ్లైట్ ప్రమోషన్ ఇచ్చిరన్నా. నా పెద్ద ఫ్లైట్ ఎక్కి కూర్చున్నా. పక్కన ఎవడు ఇంకొకటి వచ్చిండు. సేమ్ డ్రెస్ చేసుకున్నాడు కూడా. ఓకే మ్యాన్ లెట్స్ టేక్ ఆఫ్. ఓ వెయిట్ వాట్ ఇస్ దట్? యూ సేనా టేక్ ఆఫ్. మస్తు ఉంటది పైకి పోతే. మ్యాన్ నాట్ స్పిన్ ఆఫ్ మ్యాన్, లెట్స్ టేక్ ఆఫ్. ఓ దిస్ టేక్ ఆఫ్ ఓకే. రేపు గాల్లోకి లేచిందన్న. గాల్లో పోతుంది. కడేత్తో ఒకటి వచ్చిందన్న. అదేంది వైజాగ్ విజయవాడ ఏదో అంటారు కదా. అది చేసిండు. వైజాగ్
హైజాక్ హైజాక్ వైజాగ్ చాలా ఓ మ్యాన్ ఏ ఫ్లైట్ కో హైజాక్ కియా ఎవరు అరే ఇది హైజాక్ పోదరా వైజాగ్ పోతుంది పోయి కూర్చో ఏ ఇస్ ఫ్లైట్ కో హైజాక్ కియా మే పాకిస్తాన్ కి లేకే చల్ ఏ పాకిస్తాన్ తీసుకోవాలనా దీని క్లచ్ ప్లేట్లు పోయినాయి గేర్రాడ్లు పనిచేతలేవు గన్ను పెట్టినా హ్యాపీ దివాలి పోరా పోనీ కడి ఎత్తాన గన్నుతో కాల్చిన 2 బొక్కలు పెట్టినా మనకి ఉరి నీ అబ్బా మనకు బొక్కలు పెట్టామేంద్రా మొత్తం ఊతాందిరా మనం ఒకటేసారి కింద కింద గుంటలో దించుతా గుంటలో పొలాలు ఏడున్నాయి మొత్తానికి పొలాల్లో దించినా గంట చూసిన 2 గంటలు చూసిన 3 గంటలు చూసినా ఇంకా ఆపుకోలేకపోయా దగ్గర పోయినా గన్ను పెట్టిండు క్యాబే ఇద్దరు జారా रे घंटा देखा मैं 2 घंटा देखा 3 घंटा देखा చూసారా భయ్యా ఇట్లా కాదు కానీ మనం మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందాం మాట్లాడుకుందాం బయట तू एपी रे अरे अवले ये इसको अब क्या हुआ जंगल में जो जानवर जा रहा है वो जानवर जाके एरोप्लेन के गाट उड़ रहा తాగి పడిపోయారన్న తాగిపోతే వాళ్ళందరూ నేను చేసినట్టు కిరా కొట్టేసినా ఇక పేరు కొట్టేసిన ఇంత చేసినా అన్న అయినా కూడా నన్ను ఉద్యోగంలోకి వెళ్ళి తీసేశారు ఎందుకో తెలుసా ఒకరోజు ఇంకా నాకు అమెరికాకు డ్యూటీ చేసిరు అమెరికాకు డ్యూటీ చేస్తే ఇంకా చలికాలం అది చలి పెడతానని చెప్పి మన ఫ్యాన్ లాపిన ఈ రోజు ఒక చెడ్డి పేరు గెటప్ లో మన ముందుకు వచ్చేసిన నా అన్నయ్య పీకిన ప్రసాద్ లెట్స్ వెల్కమ్ కోరకోరమణి ఉల్లి సింగం వచ్చిందే దడదడమణి గుండెల దడ వాళ్ళు మారిపోయారే కోరకోరమణి చూపుతోటి ఇడిగి పిడిగి వచ్చారు బగబగమణి మండిపోవ ఆయిల్ పారే టపాసు అన్నయ్య అన్నయ్య చూడలేకపోతున్నా అదే బెటర్ అయినా ఇంత గొప్ప అన్నయ్య నాకు దొరకడం మీరు చాలా హ్యాపీ నాకు టెడ్డీ బేర్ సిస్టమ్ అని మా అన్నయ్య టెడ్డీ బేర్ గెటప్ లో ఇద్దరు జంతువులే కరెక్ట్ సరిపోయారు టెడ్డీ పేరు అని పేరు ఎలా వచ్చింది తెలుసా బావా నీకు కొన్ని చరిత్రలు ఉంటాయి తాజ్ మహల్ ఒక చరిత్ర ఉంటుంది చార్మినార్ ఒక చరిత్ర ఉంటుంది అలాగే ఈ టెడ్డీ పేరు కూడా ఒక చరిత్ర ఒక పేరు ఉంది అది ఎలా వచ్చింది తెలుసా బేసిక్ గా అమ్మాయి అంటే ఎవరు అమ్మాయిలు ఎడ్డోళ్ళు చల్ల పడ్డది మొత్తం నీకే పడ్డది మళ్ళా నేను అమ్మాయి కాదు కదా అటువంటి ఎడ్డ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది ఏ అబ్బాయి బావాలంటే అందంగా హ్యాండ్సమ్ గా ఎడ్డమ్మాయి ఎవరు చెల్లమ్మ ఇక్కడ నువ్వు ఉండగా నీకన్నా ఎడ్డమ్మ ఎవరైనా ఉంటారు చెల్లమ్మ మన కంటెంట్ పెరగడం కోసం మనం కొన్నిసార్లు అవమానపడాలి నేను ఎడ్డు దాన్ని రెడీ బేసిక్ గా ఆ అమ్మాయి ఆ అబ్బాయి లవ్ చేసింది కానీ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు బావా ఒప్పుకోకపోతే ఆ అబ్బాయి బీర్లు తాగి చచ్చిపోయాడు ఆ చూసి ఆ అమ్మాయి కూడా చచ్చిపోయింది అరే అప్పుడు పెట్టారు పేరు ఎడ్డీ బీర్ అని ఎడ్డీ బీర్ అంటే బాగుంది పిలిస్తే అందుకే టెడ్డీ పేర్ అన్నారు చాలా మంది అమ్మాయిలు 10% మంచి అబ్బాయిలకి పడతారు 30% ఎదవలకి పడతారు కానీ 50% టెడ్డీ పేర్ గిఫ్ట్ చూడి పడతారు 10 + 30 + 50 = 90 రిమైనింగ్ 10% వెందుకు చెల్లమ్మ ఒక గాలి యాత్ర నువ్వు మొత్తం ఇంకో 10% నాలాంటి హ్యాండ్సమ్స్ కి ఇది సోన్సో పక్కన పెడితే నువ్వు మనిషి జంతువు ఒక డిసైడ్ చేసి చెప్పు ఇప్పుడు కాదు నువ్వు చెప్పు నేను మనిషినా జంతువునా జంతువు అయితే జంతువు అది బేసిక్ గా ఈ రోజు నా కష్టాల్ని సుఖాల్ని ఆనందాల్ని మీతో షేర్ చేసుకుందాని వచ్చాను అరే షేర్ ఇట్ ఆన్ చేయండి అందరూ బొమ్మకి ఇప్పుడు పైన పొర తీసేయండి లోపలంతా దూదు ఉంటది నీకు తీస్తే ఏముంటది ఒక నిమిషం నీకు పని పాటు ఉన్నదా ఎప్పుడు లోపల ఉంది చూస్తా నాకు అర్థం కదా నేను చూసినా ఆగాగు రే నీ దగ్గర ఉంటే నువ్వు మాట్లాడు లేదు ఉండేటోళ్ళే మాట్లాడాలి వెనకకి జరుగును మాతో ఉన్న కూడా కనిపించదు చిన్నపిల్లలకి మేమంటే చాలా 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 ఇష్టం అండి ఎంత ఇష్టం అంటే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి మమ్మీ నాకు తమ్ముడు కావాలి మమ్మీ అప్పుడు మమ్మీ అంటది నేను సిద్ధమే మీ డాడీని ఒప్పించు అంటది డాడీ దగ్గర డాడీ నాకు తమ్ముడు కావాలి డాడీ ఆపరేషన్ అయిపోయింది తమ్ముడు కావాలి కట్ చేస్తే డాడీ అంటాడు సరే అమ్మా నీకు రేపులో తమ్ముడు తీసుకొస్తా అంటాడు కట్ చేస్తే మమ్మీ రెడీ అయిపోయి ఉంటది తమ్ముడు వస్తాడని చెప్పి ఆ రెల్లి దగ్గరికి రోడ్డు మీదకి వెళ్ళి ఫుట్పాత్ మీద నన్ను కొంటాడు కానీ వచ్చి
పాప తమ్ముడు రెడీ అని తమ్ముడు ఇస్తాడు. లవ్ లో ఉన్నప్పుడు అమ్మాయిలు టెడ్డీ బేర్ ని ఎలా ఫీల్ అవుతారంటే గట్టిగా హగ్ చేసుకుంటారు. వచ్చి హగ్ చేసుకుని ప్రకాష్, నేను, సంతోష్ అని గట్టిగా నొక్కేస్తూ ఉంటారు. ఎందుకు కొనిచ్చినప్పుడు రవి ఆడి పేరు చెప్పరు. బేసిక్ గా వాళ్ళ అమ్మాయిలు అలా పట్టుకున్నప్పుడు నాకు అసలు నిజంగా ఊపిరి ఆడు తెలుసా. అవును, ఇప్పుడు ఎందుకు ఆడుతురా ఊపిరి? ఎప్పుడో అయిపోయింది నాగార్జున సినిమా. రే కామెడీ చేయరా అంటే ఏంద్రామా. రెడీ అప్పుడు రెడీ శ్రీను వైట్ల గారి సినిమా, దా కూర్చుందాం. బేసిక్ గా అమ్మాయిలు స్నానం చేసే ముందు టెడ్డీ నీకు కూడా స్నానం చేపిస్తాను రా అంటే అబ్బా ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతాను. తీసుకొచ్చి ఆ అద్దం ముందు ఇలా కూర్చోబెట్టి నా కళ్ళు ఎలా ఉన్నాయి, నా లిప్స్ ఎలా ఉన్నాయి, శ్రీదేలా ఉన్నాను కదా నేను అని నాకు చెప్తాయి. అది ఎలా ఉంటుంది తెలుసా అండి, శ్రీముఖిని సేమ్ పందిని మిక్సీలో వేసి రుబ్బి బయట చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అది. బేసిక్ గా ఒకసారి మా బావ నన్ను కొందామని షోరూమ్కి వచ్చాడు. షోరూమ్కి వచ్చి ఆ బొమ్మ అమ్ముతారా అన్నాడు. అమ్మను, ఇది నాకు కావాలి నాకు ఇవ్వండి అన్నాడు. లేదు సార్ అమ్మను సార్. ఎందుకు అమ్మడు చెప్పండి అన్నాడు. అది బొమ్మ కదా అర్థం. ఎక్కడి నుంచో స్టూడెంట్స్ ఎన్ని హోప్స్ తోని పటాస్ లో ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని వస్తారా. ఆడ నుంచి ఏడు నుంచి నేను ఒక్కరి నేను లాగలేకపోతున్నా. అది మీరు నైట్ టైం 12 గంటలకి సన్నీలోని మూవీ చూస్తాడు. అది టైప్ అప్ అయిపోతాడు. టైప్ అప్ అయిన తర్వాత నేను క్యాదులో అలా కూర్చుంటా. కామన్ గా నాకే చూసాడు అనుకుంటా, కానీ కామన్ తో చూసాడు తర్వాత తెలుస్తుంది. అక్కడ చూడొచ్చు సార్. తర్వాత ఇలా లవ్ లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది కదండి, బ్రేకప్ తర్వాత ఎలా ఉంటుంది తెలుసండి నా పొజిషన్. అమ్మాయి వస్తుంది చూస్తుందండి, చూసి అమ్మాయి చూసి అరే నీ వాళ్ళ కదా నా జీవితంలో తలేంది, నన్ను ప్రకాష్ గారు ప్రపోజ్ చేశాడు రా. కాదన్నాను రా అని పెన్న తీసుకుని ఇద్దరు అమ్మాయిల్లో అల్లు చెప్పేటట్టు ఈ భాస్కర్ సుధాకర్ ఇలాంటి వాళ్ళు కూర్చుంటారు మన మన్ సిట్టింగ్ లో. నన్ను ఏం చేస్తారు తెలుసండి, ఇలా ఉన్న బొమ్మను తీసుకొచ్చి ఇలా కింద పెట్టుకుంటారండి, పిల్లోలా వాడుకుంటారండి. ఇలా పడుకోవడానికి ఇలా పడుకుంటారండి. కొంతమంది ఏం తెలుసండి, దీన్ని ఎరగని పెట్టుకుని అది తిన్న కందిపప్పు మినపప్పు అన్ని నాకు చూపిస్తానండి. మీ ఓపికకి మెచ్చుకోవాలండి నేను. ఇంకా ఇక్కడ చాలా మంది ఇంకా యూట్యూబ్ లో టీవీలో ఇంకా వీడిని భరిస్తున్నారంటే మీ అందరికి మా పటాస్ తరపు నుంచి సలాం. ప్రతిరోజు చూస్తూ ఉండండి పటాస్ ఫుల్ టు బిందాస్. రేపు స్టూడెంట్ స్పెషల్. గురువు స్నేహితుడు నాలాంటి టెడ్డీ పేరు ఈ లైఫ్ లాంగ్ ఉంటాయి. అయిపోయిందనా.